औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलातु वस्सलाम रसूलिहि करीम అందరికీ ఆదాబ్. మన 4-5 రోజుల నుంచి కుటాగుల్లా జామియా మస్జిద్కి సో కాల్డ్ ఒక కమిటీ, సెల్ఫ్ స్టైల్ కమిటీ, వక్ఫ్ యాక్ట్లా దాని పేరు సెల్ఫ్ స్టైల్ కమిటీ అని చెప్తారు వక్బోర్డ్ వాళ్ళకి అడిగితే. ఈ కమిటీకి చెందిన కొంత వ్యక్తులు ఇంకా నా 407/2 407/2 దర్గాకి చెందిన వఖాస్తి పైన ఉన్న ఎన్క్రోచర్లు వీళ్ళు కలిసి నా మీద ఉన్న కోపంతో ఈ కబ్జాకోరులు అమాయక ప్రజల్ని, అమాయక ముసల్లీని మబ్బులో పెట్టి వాళ్ళకు మాయమాటలు చెప్పి నా మీద అభాండాలు వేస్తున్నారు. దీనిపైన నాకు అవసరం లేదు చెప్పనీకి, కానీ చాలామంది ఫోన్లు చేసి నాకు చెప్పండి స్వామి ఏముందో మీ వర్షన్ చెప్పాలి అనేసి చెప్తున్నారు. కాబట్టి నేను ఒక 2-3 మనుషుల్ని ట్యాగ్ చేసి చెప్తాను. మన సెల్ఫ్ స్టైల్ కమిటీ జనరల్ సెక్రటరీ అయిన బషీర్ గారు, బషీర్ నీకు తెలుసు నేను ఎందుకు పోరాడుతున్నాను, ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎందుకు పోరాడుతున్నాను, ఏం నా ఉద్దేశము అది ఆస్తి కాజేయడము, దాని నష్టపరిహారం కాజేయడం అని కాదు. ఈద్గా ఖబరస్థాన్ అల్లా యొక్క ఘర్, అల్లా యొక్క ఇల్లుని కాపాడాలని, ముఖ్యంగా ఈద్గాని కాపాడాలని, ఆ మెంబర్ పడగొట్టకుండా కాపాడాలనేసి ఆ ఉద్దేశంతో నేను పోరాడుతున్నాను. నా సొంత డబ్బులు ఖర్చు చేసినాను. నేను ప్రతి ఒక్క లీడర్ దగ్గర, వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కూడా నుంచి ప్రతి ఒక్క లీడర్ దగ్గర నేను తిరిగి దానికి ఆపనికి ప్రయత్నించాను. అందరికీ తెలుసు. మన ఉన్న జడిబూటిగాడు వాడు చేసిన కుట్రని మీరు ఇంకా కొనసాగుతూ తీసుకొస్తున్నారు. కాబట్టి దానికి నేను చెప్పాలనుకుంటున్నాను. దర్గా ఆపోజిట్లో ఉన్న ఇల్లు ఎవరిది? దర్గాకు సరిగ్గా ఆపోజిట్లో ఉన్న ఇల్లు ఎవరిది? అది నీదే. నీ ఇల్లు కాపాడుకోనికి అల్లా యొక్క ఇల్లు కూలగొట్టేస్తే పర్వాలేదు, అదేమైనా అలైన్మెంట్ చేంజ్ అయ్యి అటు జరిగితే నా ఇల్లు ఎక్కడ కంపన్సేషన్కి వెళ్ళిపోతుందో, ఎక్వైజేషన్లో వెళ్ళిపోతుందో అనేసి ఆ ఉద్దేశంతో వీళ్లకు, ఊరు జనాలకు నా మీద కసి పెట్టుకొని ఊరు జనాలని అందరినీ మోసం చేసుకుంటా తీసుకొస్తున్నారు. నువ్వు చెప్పినావు నేను చెడ్డీలు వేసుకొని గోళీలు ఆడుకునే టైంలో మేము ఎప్పటి నుంచో చేస్తున్నారు అనేసి, నేను చెడ్డీ వేసుకొని గోళీలు ఆడుకునే టైంలో మీ నాన్న నీ గురించి కష్టపడుతుండొచ్చు. ఆ టైంలో నువ్వు చెప్పినావు మేము డబ్బులు ఇచ్చి దానికి సున్నం కొట్టించేవాళ్ళు, అది చేసేవాళ్ళు, దర్గాని మెయింటెనెన్స్ చేసేవాళ్ళు అనేసి కొంచెం గుర్తు తెచ్చుకో. నెత్తి మీద టోపీ పెట్టుకొని అల్లా యొక్క నమాజ్ చేసి అంత పవిత్రమైన టోపీ పెట్టుకొని ఎలా అబద్ధం చెప్పాలి జనాల్లో? కొంచెం కూడా అల్లా భయం లేదా మీకు? ఆ టైం పాతకాలంలో దాదాపు 15 సంవత్సరాల ముందు దర్గా ఎలా ఉండేది కొంచెం ఆలోచించుకో. దారి ఎక్కడి నుంచే ఉండేది. మనుషులు చెప్పులు లేకుండా దర్గా, ఒక భక్తులు చెప్పులు లేకుండా దర్గా యొక్క డోర్ దగ్గర వరకు వెళ్ళే పరిస్థితి కాదు. ముళ్ళులు గుచ్చుకొని చెట్లు, కంప చెట్లు అవన్నీ ఉండేది. ఇప్పుడు నేను నా కష్టార్జితం ఇది చేసుకొని నేను కట్టిస్తే ఇప్పుడు దీనికి మెయింటెనెన్స్ అన్ని నువ్వు చెప్పుకుంటావా? సిగ్గు లేదు? కొంచెం సిగ్గుపడు. కొంచెం అల్లా నీకు నువ్వు చెప్పుకో. మౌలవి గారిని, జమాత్ని నీకు బుద్ధి వచ్చినట్టు కొంచెం దువా చేయండి అనేసి చెప్పుకో. నాకు బుద్ధి రావాలనేసి నీకు లేదు. ఆ దయ్య అల్లా ఇచ్చారు, బుద్ధి ఉంది నాకు. అలాంటి ఇది ఉంటే అల్లా నాకు శిక్షిస్తాడు. నేను ఎప్పుడు డబ్బుల గురించి ఆశపడితే నాకు అల్లా తప్పకుండా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను, అందరు ముంగట కోరుకుంటున్నాను. ఇంకోటి నా సొంత అభిప్రాయం ఏంటంటే, ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా డబ్బుకు ఆశపడి అల్లా యొక్క ఇల్లుల్ని అమ్ముకోవాలనుకుంటే వాళ్ళ నరాల్లో రక్తం లేదు, ఉచ్చ ఉన్నట్టే. అర్థమైందా? ఎవరెవరు ఆశపడి దీనికి డబ్బులు మాకు ఎక్కువ వస్తాయి, అల్లా యొక్క ఇల్లు అమ్ముకుందామని ఆలోచించిన వారి నరాల్లో రక్తం లేదు, ఉచ్చ ఉన్నట్టే. ఇది నా సొంత అభిప్రాయం. ఇంకా చెప్పినావు
మేమే దర్గా మెయింటెనెన్స్ చేసేది అనేసి నా వంశీకులకు మెయింటెనెన్స్కి నీ డబ్బు ఎందుకురా, నాకు అవసరము, పెద్ద మాయా మాటలు చెప్పిన. సరే, ఆ దర్గాకు కరెంట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 208 27 అక్టోబర్ 208. ఇది అర్థమైందా? దాని సర్వీస్ నంబరు చెప్తాను, ఒక్క నిమిషం. దర్గా యొక్క సర్వీస్ నంబర్ కావాలంటే చెక్ చేసుకోండి. 741120500188 మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 741120500188. ఇది ఎప్పుడు డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు ఉంది, డేట్ ఆఫ్ సప్లై ఎప్పుడు ఉంది కనుక్కో. 27 అక్టోబర్ 208. ఆ టైంలో నేనైతే గోటికాయలు ఆడే నా వయసు కాదు, అప్పుడు నాది 37 సంవత్సరాలు ఉంటాయి దాదాపు. నీకు అలవాటు ఉండొచ్చు ప్యాంట్లు జేబు ప్యాంట్లు చేతులు వేసుకొని గోలికాయలు ఆడుకునే వయసు ఉండొచ్చు నీది, కానీ నేను వేసుకునేది జుబ్బాకు సహజం లేదు, అంత దూరం వరకు చేతులు పోనీకి. అర్థం చేసుకున్నట్టున్నావు. ఇంకా నాకు రెచ్చగొట్టకు, నీ బండారం అంతా బయట పెడతాను కావాలంటే. మసీద్ అంగళ్ళలో నువ్వు ఎంత తీసుకొని ఇప్పుడు ఎంతవరకు పెంచేసినావు, ఏమేమి దాంట్లో దందాలు చేస్తున్నావు అన్నీ తెలుసు, ఊరి జనాలు కూడా తెలుసు. సైలెంట్గా ఉన్నారు ఎందుకు అనేసి, బతుకుతున్నావు బతుకు. ఇంకా అల్లా యొక్క ఆస్తి పైన దానిపైన అది డబ్బులు వస్తే ఇంట్రెస్ట్కు వాడుకోవచ్చు, లేకపోతే మీ చింతపండు వ్యాపారాలకు వాడుకోవచ్చు అనేసి ఆ ఉద్దేశం పెట్టుకొని అల్లా యొక్క ఇల్లుని అమ్మద్దు అనేసి నేను చెప్తున్నాను నీకు. అరే సలీం, నువ్వు నాకు ప్యాంట్ షర్ట్లో, జీన్స్ ప్యాంట్లో టీ షర్ట్లు ఎప్పుడు చూసినావు? నేను ఆ టైంలో వేసుకున్నప్పుడు, నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, నేను ఆ టైంలో వేసుకున్నప్పుడు నువ్వు ఇంకా చెడ్డీ వేసుకొని తిరిగేవాడు అనుకుంటాను, జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లు. సరే, నాకు కూడా ఇష్టమే, ఆ టైంలో వదిలేశాను. నాకు ఇప్పి నువ్వు మాట్లాడే పద్ధతిలో నేను మాట్లాడితే నేను అదే చెప్పగలనుతో, నువ్వు ఒక అబ్బకు ఒక అమ్మకు పుట్టినను ఉంటే నాకు తరిమి కొట్టాలని అంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నాకు తరిమి కొట్టాలని నేను చెప్తాను. కానీ అది నా సంస్కారం కాదు, అది నా అమ్మ నాన్న నాకు అలాంటి సంస్కారం ఇవ్వలేదు. అయినా కూడా చెప్తున్నాను, నేను ఒంటరిగా వస్తాను, ఒంటరిగా పోతాను. 450 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇంకా వేరే చోట్లు కూడా తిరుగుతుంటాను, కర్నూలు, విజయవాడ, వేరే చోట్లు కూడా తిరుగుతుంటాను. నీకు ధైర్యం ఉంటే వచ్చి కలువు, చేద్దాం. ఏముందో నీకు చేత అనేది చేసుకో. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంకోడు ఎవడో వాని గురించి ఏం మాట్లాడేది, పెప్పర్మెంట్ గాడు ఇట్లా అనేసి పోయినసారి ఇది చేశాడు, చేతులు చేసి ఠూట్ అన్నాడు. వానికి చెప్పాను, ఇంకా నీకు కూడా చెప్తాను. అరే సావు మా ఇంటి పని మనిషిరా ఎదవా, నా ఇంటి పని మనిషి, అది వచ్చి మేము రామ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుందిరా. అదిరా మా సావు అనేది భయం లేదురా మాకు. మా యొక్క వంశీకులు కర్బలా యొక్క జంగ్ నేను ఎవరు తెలిసి కూడా మాట్లాడుతున్నాం కదా, అది నీకు సిగ్గుండాలి. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వంశీకుని నేను, హజరత్ అలీ మౌలాలి ముష్కిల్ కుషా ఒక వంశీకుని నేను, వాళ్ళ రక్తం ఉందిరా నా నరాల్లా. నువ్వు ఇది సావు అనేసి భయపడేది ఉంటే ఎప్పుడో కర్బలాది యుద్ధం కాదు, ఇంకా జంగే బదర్ అయ్యేది కాదు. అవన్నీ నీకు తెలిసే కదా అన్నీ తెలుసుకున్నది. ఇంకా నువ్వు వచ్చి నా దగ్గర ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నువ్వు వచ్చి నా దగ్గర చెప్పినావు, స్వామి నేను ఓడిపోయినాను అదే అంటే, పోనీ ఏదో ఒకటి అయిందని నేను నస చెప్తుంటే నువ్వు చెప్పినావు ఈ ఊరు ముస్లింలు కాదు, వాళ్ళు కాఫర్లు అయిపోయినారు, నాకు ముస్లిం అని కూడా సపోర్ట్ చేయలేదని వచ్చి ఏడుచుకున్నావు కదా. ఒక మహిరెడ్డిని గెలిపించారు, నాకు ఓడిపించేశారు, నాకు ముస్లిం అనేసి ఇంకా ఒక ఇబ్రో వాళ్ళ ఫ్యామిలీని నోటుకొచ్చినట్టు తిట్టినావు కదా నువ్వు. నేను గవా ఉన్నాను. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళ దాంట్లో కలిసి వాళ్ళ డబ్బా కొడుతున్నావు. నీలాంటి మృగాలు చాలామంది ఉన్నారు, మనుషుల్ని చూసి, వాతావరణాన్ని చూసి, డబ్బులను చూసి
ఎలా అంటే అలా రంగు మార్చి మాట్లాడే వాళ్ళే మృగాలు చాలా ఉన్నారు. ఇంకా ఇవాళ కూడా నిన్న కూడా మాట్లాడారు వాళ్ళు. అలాంటి మృగాలతో నాకు ఏమీ లేదు. కొంచెం బుద్ధి తెచ్చుకొని ఇది చేయి. ఇంకోటి నువ్వు హెచ్చరిస్తున్నావు కదా, ఈ హెచ్చరిక నేను స్వీకరిస్తున్నాను. వచ్చి నాతోని నువ్వు నీ చేతనైదు నువ్వు చెయ్యి. ఇంకా ఆఖరిలో మన గౌరవనైన 2వ వార్డు కౌన్సిలర్ గారికి ఒక చెప్పాలనుకున్నాను. ఆ మహానుభావుడు పెండ్లై ఎన్నో సంవత్సరాలకు పిల్లలు పుట్టకపోతే నా దగ్గర వచ్చి దువా చేయించుకొని ఆ యొక్క దర్గా యొక్క హజరత్ని దువా చేయించుకొని అయితే ముందు కొడుకు పుట్టాడు. ఆ పుట్టంగానే నాకు ఫోన్ చేసి చెప్పాడు, స్వామి మీ దువా వల్ల నా కొడుకు పుట్టాడనేసి. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఒకటే కొడుకు ఉన్నాడు అనేసి మళ్ళీ తీసుకొచ్చాడు. మళ్ళీ దువా చేసి మళ్ళీ చెప్పాను, అరే ఒక గండం వచ్చేది ఉందిరా, వచ్చి నువ్వు మళ్ళీ పూజలు చేయించుకోవాలి దరగాల అని చెప్తే వాడు రాలేదు. సరే వాడి వ్యక్తిగతం ఇది, వదిలేయండి, అది వద్దులే. ఇంకోటి ఈ మహానుభావుడు ఏం చేశాడంటే FBI అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఇంకా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ని కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇది జామియా మస్జిద్ కుటాగుల్లకు చెందిన జామియా మస్జిద్ ఇంతవరకు వక్ఫ్ బోర్డులో లేదు. ఇది ఎలా వచ్చేసింది అనేసి ఈ మహానుభావుడు వాళ్లకు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రెడీ చేసి ఈ మహానుభావులకి ఇచ్చారు. ఏమంటే ఈయన చెప్పేది, ఎవరికి తెలియకుండా నేను వక్ఫ్ బోర్డు ఆఫీసర్లతో కలిసి ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా ఈ జామియా మస్జిద్ది వక్ఫ్ బోర్డులో చేర్చేశాను. ఏం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందిరా నీది? అరే ఎదవ, కొంచెం చదువుకోవాలి. ఏమైనా మాట్లాడితే వాస్తవం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేదానికి నేను ఇచ్చే ప్రూఫ్లతో నీ పరువు ఏమవుతుంది? ఇంతకుముందు కూడా అలాగే నీ ఉన్నాడు కదా కుక్క, అదే మీ యజమాని జడిపుటిగాడు, వాని దగ్గర పోయి నా మీద ఆ బండాలు వేసినావు. నేనే ఆపేసిన 407లో పట్టాలు రాకుండా ఇది చేశాను అనేసి. అప్పుడు కూడా నీకు సవాల్ చేశాను. 407/2లా నీకు పట్టాలు వస్తాయని కలెక్టర్ దగ్గర నుంచో, జేసీ దగ్గర నుంచో, ఆర్డీఓ, డిఆర్ఓ లేదా తహసీల్దార్ దగ్గర నుంచి ఒక పత్రం తీసుకురా, అది తీసుకురాగానే ఇవ్వచ్చు అని తీసుకురా, నేను రిజైన్ చేస్తా అని చెప్పాను. ఆ తర్వాత పోయినవాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ కొత్త తీసుకొని వచ్చి ఆ కబ్జాకోర్లకు ఖుషి చేయనీకి, ఇంకా మీ వాళ్ళని మీ యజమాని జడిపుటి గారిని ఖుషి చేయనీకి నువ్వు నా మీద బండాలు వేస్తున్నావు. నేను ఆ పైప్ లైన్కి ఆపింది దానికి 2 లక్షలు డబ్బులు రావాలనేసి ఊర్లో చెప్పుకుంటున్నావు. అరే బుద్ధి లేని వ్యక్తి, అది పైప్ లైన్ది కాంట్రాక్ట్ నీకు రాలేదు. నీ యజమాని ఉన్నాడు కదా జడిపుటి గాడి, వాన్ కంపెనీకి వచ్చింది. వాన్ కంపెనీతోని వాడు వేసుకొని అన్ని డబ్బులు అయిపోయింది, పేమెంట్ అంతా అయిపోయింది, పోయి చూసుకో. నీకు వాడు చెప్పలేదో, నువ్వు చేసిన గొడ్డి చాకరీకి నీకు ఏమైనా ఇస్తా అని చెప్పి ఎంగిల్ మెతుకులు వేస్తా అని చెప్పి ఉండొచ్చు. ఆ ఎంగిల్ మెతుకులు వేయలేదో, వాడు రాలేదు అని మబ్బు పెట్టి నీకు ఏదోని చేసి ఎంగిల్ మెతుకులు వేయలేదు నాకు తెలియదు. లేక నువ్వు ఎంగిల్ మెతుకులు తినేసి కూడా వానికి విశ్వాసంగా ఉండాలి, వానికి ఖుషి చేయాలనేసి నా మీద అబండాలు వేస్తున్నావు, నాకు తెలియదు. అది బిల్ ఎప్పుడో పాస్ అయిపోయింది, పోయి కనుక్కో తెలియకుంటే. అర్థమైందా? నువ్వు కౌన్సిలర్ కాబట్టి నువ్వు మున్సిపాలిటీని అడుగు, డీని అడుగు, పోయి ఈ దర్గా స్ట్రీట్లో ఇది చేశాం కదా అది ఏమైందనేసి అడుగు. అది జనాల్లో చెప్పు, ధైర్యం ఉంటే. లేదు, ధైర్యం లేదు. ఇంకోటి మాట చెప్తున్నాను. నువ్వు చెప్పినావు కదా నేను రాత్రికి రాత్రి వక్ఫ్ బోర్డుల జామియా మస్జిద్ చేసేసానని. 1927లో ఎండోమెంట్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్ అండ్ చారిటబుల్ అనేసి ఒక బోర్డు రెడీ చేశారు. బోర్డు రెడీ అయినాక అది ఎస్టాబ్లిష్మెంట్ అయింది బ్రిటిష్ హయాంలో. అలాగే ఎలా హిందూ ఎండోమెంట్ యాక్ట్ ఆ బోర్డు ఫామ్ అయిందో అలాగే 1954 వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది.
వక్ఫ్ యాక్ట్ని కాన్స్టిట్యూట్ చేశారు. దాన్ని వక్ఫ్ యాక్ట్ని ఎలా నడుస్తుందని ఇది చేయడానికి సర్వే కమిషన్ వక్ఫ్ 1956లో ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత వక్ఫ్ బోర్డ్ ఎస్టాబ్లిష్ అయింది. సర్వే కమిషన్ వక్ఫ్ది ఏం పని అంటే స్టేట్ వైజ్ డివైడ్ అయింది. ప్రతి ఒక్క స్టేట్కి ఒక డివైడ్ అయింది. వాళ్ళ పని ఏంటంటే ప్రతి ఒక్క మస్జిద్ ఏ స్టేట్ వైజ్ ఏ ఊర్లో అయినా ఉంటుంది, చిన్న ఊరు నుండి పెద్ద ఊరు సిటీలో ఏది ఉంటే ఆ టైంలో కట్టించిన పాతకాలంది మసీదులు, ఈద్గాలు, ఖబ్రస్థాన్లు, దర్గాలు, ఆషుర్ఖానాలు ఇవన్నీ ఎంత ఉన్నాయి, దీనికి అటాచ్ ప్రాపర్టీ ఏమేమి ఉంది అవన్నీ రిజిస్టర్ చేసేది సర్వే కమిషన్ వక్ఫ్ ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎస్టాబ్లిష్ అయితే దీనికి ఒక కమిషనర్ అపాయింట్ అయ్యాడు. అసిస్టెంట్ కమిషనర్ని పంపించి అంతా సర్వే చేయించారు. దీంట్లో 1956లో జామియా మస్జిద్ అనేసి ఎస్టాబ్లిష్ అయింది. జామియా మస్జిద్ ఇది కూడా కమిషనర్ సైన్ చేసిన డేట్ 31 జనవరి 1956. ఈ సర్వే కమిషన్ రిపోర్ట్ ఇది ఎస్టాబ్లిష్. ఇవన్నీ దాదాపు 8 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాలు పట్టింది. ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేసిందంటే వక్ఫ్ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేసి వక్ఫ్ బోర్డుకి ఆదేశాలు ఇచ్చాయి అవన్నీ గజెట్లో ట్రాన్స్ఫర్ చేయమనేసి. గజెట్ ఎప్పుడు ఉంది? 1962 జూన్ 28, 1962లో గజెట్ ప్రింట్ అయింది. ప్రభుత్వ బుక్ 1968లో మన జామియా మాస్క్ సీరియల్ నంబర్ 1298లో ప్రింట్ అయింది. అదేగా నా దర్గా కూడా 1301లో అయింది. జహీరుద్దీన్ బాబా దర్గా 1301 సీరియల్ నంబర్లో ప్రింట్ అయింది. ఈ మహానుభావుడు చెప్తాడు, నేను పుట్టింది 4/11/1974. ఇది నా ఆధార్ కార్డు. 4/11/1974. నేను ఇవన్నీ చూపెట్టడానికి నాకు అవసరం లేదు. అయినా కూడా అమాయక ప్రజల్ని నువ్వు తప్పుదారి చూపిస్తున్నావు కాబట్టి ఈ ప్రజల గురించి నేను చెప్తున్నాను. ఈ మహానుభావుడు వల్ల ఈ థియరీ వల్ల ఏంటంటే నేను ముందుగానే ఆలోచించుకున్నాను. 2024లో అక్విజిషన్ జరుగుతుంది, ఇలాంటి ఫ్లైఓవర్ వస్తుంది, దాని డబ్బు నేను కాజేయచ్చు అనేసి ఆలోచించి అవతారం తీసుకొని 56లో వచ్చి సర్వే కమిషన్ రిపోర్ట్లో ఎంట్రీ చేయించి మళ్ళీ అలాగే ఉండి 8 సంవత్సరాలు భూమి మీద ఉండి 1962లో గజెట్లో ప్రింట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ 74లో నేను పుట్టి వచ్చాను. ఇప్పుడు దాని బెనిఫిట్లు తీసుకుంటున్నాను. ఏం మనిషిరా నువ్వు, ఏం బతుకురా నీది. ఇలాంటి అభండాలు వెళ్ళి అరే టోపీ పెట్టుకొని నెత్తి మీద దానికైనా విలువ ఇవ్వండిరా. మనసులో మానవత్వము ఇవన్నీ చచ్చిపోయినాయి మీకు. కనీసం టోపీ అల్లా యొక్క దీంట్లో మీరు నమాజ్ చేస్తారు, అల్లా యొక్క ఖుషి చేయనీకి వాళ్ళు మీ పాపాలు తొలగి నీకు ఆ టోపీ పెట్టుకుని అబద్ధాలు చెప్పనీకి నోరెలా వచ్చిందిరా మీకు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారా జనాల్ని? నేను చెప్పిన మాటల్ని నాకు కూడా తెలుసు జనాలు నమ్ముతారు. కొంత మళ్ళీ మీరు పోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మాయమాటలు చెప్పేసి ఇవన్నీ చేస్తారు. నాకు తెలుసు అని జనాలు నమ్మరు. నాకు అవసరం లేదురా ఇవన్నీ. నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను అల్లా యొక్క ఇల్లుని కాపాడడానికి నేను ఎంతవరకు తెగుతాను. అది కూడా జేసీ గారు చెప్పాను. ఆ మెంబరు అవి అన్నీ నేను కూలగొట్టలేరు, చట్ట ప్రకారం మీరు కూలగొట్టలేరు, దాన్ని కాపాడడానికి నేను సుప్రీం కోర్టు అయినా వెళ్తాను అనేసి చెప్పాను. ఇలాగే ఆంధ్రాలో ఒక మస్జిద్కి 2 సెంట్లు భూమి రోడ్ వైడనింగ్కి అడిగారు. అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కకృతి పడి నీలాగా ఒప్పుకొని వాళ్ళకి 2 సెంట్లు ఇచ్చేసి కంపన్సేషన్ తీసుకున్నారు. 78 లక్షలు వస్తాయి అనేసి తీసుకున్నారు. మసీద్ని డెవలప్ చేయొచ్చు అదే అనేసి. ఇప్పుడు అదే ఇంకా రోడ్ వైడనింగ్ ఇంకా ఎక్కువ కావాలనేసి మసీద్ కూడా అక్వైర్ చేసుకోవాలనేసి నోటీసులు పంపించారు. దానికి వాళ్ళు కోర్టు ఇది చేశారు. ఆ పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు అనేసి నేను ఇప్పుడు దీన్ని ఉన్న ఆల్టర్నేట్ భూములు ఉన్నాయి కాబట్టి
అక్రమ్ షా బాబా దర్గా నుంచి వెనకాల నుంచి తీసుకుంటే రేషం యార్డ్లో దిగుతుంది, అక్కడ కింద అభిరుచి దాబా దగ్గర దిగుతుంది అనేసి పదే పదే చెప్తున్నా. ఎవరు భూములు, నీ బషీర్ ఇల్లు కూడా అక్వైజేషన్కి అవసరం లేదు, ఎవరు భూములు పోవు, ఇంకా వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ 60% తగ్గుతుందని కూడా చెప్పాను. లెక్క వేసి 60% తగ్గుతుందంటే కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదంటే వాళ్ళకి నువ్వు కంపన్సేషన్ డబ్బులకి కకృతి పడి ఇవన్నీ అభండాలు వేస్తున్నారు. ఇలా జరుగుతుంది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని కాపాడుకోనికి ట్రై చేయండి అనేసి నేను ప్రజల్ని చెప్తున్నాను. నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు, మీకు నేను నా వర్షన్ చెప్పుకోనీకి. అయినా కూడా ఫోన్ల మీద ఫోన్లు వచ్చి నాకు ప్రతి ఒక్కరు నాకు మీరు చెప్పాలి స్వామి అనేసి చెప్తుంటే నేను చెప్పాలనుకున్నాను. ఇది నా వర్షను. అందరికీ ఆదాబ్. ఆఖరి దామాను రహమతుల్లాహి రబ్బిల్ ఆలమీన్.